ఇదైతే మా పెద్ద పాప ఫోటో అండి. చిన్నప్పుడు 6 మంత్స్ బేబీ ఉన్నప్పుడు తీయించామనమాట. చిన్నప్పుడైతే మా పాపకి ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేదాన్ని. ఇదిగోండి ఇలాగా ఏవైనా పేజెస్ గనక కనిపిస్తే గనక అంగన్‌వాడీస్ అక్కడ స్కూల్స్ దగ్గర అడిగి తీసుకొని నేను ఇలాగా గోడకి స్టిక్ చేసేదాన్నండి. స్టిక్ చేసి చెప్పించేదాన్ననమాట. చిన్నప్పుడైతే బాగా చెప్పేది. ఏవైనా సరే గ్రాస్పింగ్ పవర్ గూడా బాగా ఉండేది మా పాపకి. చిన్నప్పుడు పిల్లలకి ఏది నేర్పించినా కూడాను 3 లాంగ్వేజెస్ ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకుంటారండి. రైమ్స్ గాని, ఏబీసీలు కానీ, 1, 2, 3లు గాని ఎవ్రీథింగ్ అన్నమాట. చాలా వరకు నేర్పించా నేనైతే. చాలా టైమ్ స్పెండ్ చేయడానికి కుదిరేది నాకు. సెకండ్ పాప వచ్చిన దగ్గర నుంచయితే అస్సలు కుదిరేది కాదండి. మా సెకండ్ పాప అయితే మళ్ళీ ఆవిడొస్తే ఈవిడ ఊరుకునేది కాదు. ఈవిడుందని ఆమైతే నా దగ్గర ఎప్పుడు కూడా కొట్టుకుంటా కొడతా ఉండేదన్నమాట చిన్న పాపని. అసలు చాలా అంటే చాలా డిస్టర్బ్డ్‌గా ఉండేదన్నమాట. అందుకే పిల్లలకి ఎప్పుడైనా సరే ఏజ్ గ్యాప్ ఎక్కువ మెయింటైన్ చేయాలండి. ఒకరికొకరేంటంటే మళ్ళీ అటాచ్‌మెంట్ అనేది కూడా అనిపిస్తది నాకైతే. ఎందుకంటే ఎవరికి వాళ్ళు సెల్ఫిష్‌గా థింక్ చేస్తారు చిన్న చిన్న వాళ్ళు కాబట్టి. నాకైతే అది బాగా అనిపించిందండి మా పాపకి. సో, మా పాపకి ఇంకా మా పెద్ద పాపకి ఏమైనా నేర్పించాలన్నా ఏదైనా కానీ నాకు కుదిరేది కాదనమాట. ఇంట్లో పని అలాగే చిన్నామెని చూసుకోవడము, కొంచెం ఇవన్నీ మళ్ళీ వాళ్ళ డ్యాడీకి అప్పజెప్పడము అలాగా అయితూ ఉండేది. ఇంకా ఆమెకు సెల్ఫ్ ఆడుకోవడం ఏదో ఒకటి ఆడిపిచ్చడం అట్లా సరిపోయేదనమాట. ఇంకా దానివల్ల ఏమైందంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయినాయన్నమాట మా పెద్ద పాపకి. అందుకని ఏదైనా చెప్పినా కూడా ఇప్పుడు వినట్లేదు. ఇంతకుముందు నేర్చుకున్నయి కూడా ఆల్రెడీ నేను నేర్చేసుకున్నాను కదా! అన్న నెగ్లిజెన్సీ ఎక్కువైపోయి ఇప్పుడు ఏం చెప్పినా వినట్లేదండి. ఈ గోడల నిండా అయితే ఇట్లా గీసేస్తది. అసలు గోడలైతే మామూలుగా లేదు. హారబుల్‌గా ఉన్నాయన్నమాట. ఇంకా తనకేం చెప్పినా కూడాను ఇప్పుడు ఎక్కువగా వినదన్నమాట. డిస్టర్బ్ మోడ్ ఎక్కువుంటుందన్నమాట. సో, పిల్లలకి వెంటనే కన్సీవ్ అయ్యి ఇంకో బేబీ వస్తే కూడా చాలా ప్రాబ్లమాటిక్ అన్నమాట. నాకదే అనిపిచ్చింది మా పెద్ద పాప విషయంలో. కొంచెం ఎక్కువ గ్యాప్ 3, 4 ఇయర్స్ గ్యాప్ తీసుకొనుంటే బావుండేదనిపిచ్చింది మా సెకండ్ పాప విషయంలో. అది నెగ్లిజెన్సీ వల్ల మా పాపకి అట్లాగా డిస్ట్రాక్షన్స్, మూడ్ స్వింగ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయా అనేది నాకు అనిపిస్తదనమాట. ఎనీవే ఏదైతేనేమి నాకైతే ఇలా అనిపిచ్చింది. మీ ఎక్స్‌పీరియన్స్ ఏముంటే నాకు షేర్ చేయండి.